హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఎస్తర్స్ కిచెన్. ఈరోజు ఆనపకాయ పులుసు సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీకు చూపిస్తానండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇలా ఒక ఆనపకాయని నేను తీసుకున్నానండి. ఇందులో ఒక చిన్న ముక్క తీసేసాను. ఈ ఆనపకాయని శుభ్రంగా ఉప్పు నీళ్ళతో ఒకసారి 2 సార్లు కడుక్కోవాలి. తొక్కతోనే కడుక్కోవాలి, పీల్ ఉండగానే కడుక్కుని ఈ పీల్ అంతా రిమూవ్ చేసేసుకుని చిన్న ముక్కల్లా కట్ చేసుకోవాలండి. చూసారు కదా, ఇలాగ ఈ సైజు ముక్కల్లో చేసుకోవాలి. ఇలా చిన్న ముక్కలు అయితేనే బాగుంటుంది, మరీ పెద్దగా చేసుకోకూడదు. అలాగే రిమూవ్ చేసిన పీల్ని కూడా చూపిస్తున్నానండి. దీంతో రెసిపీ ఇంకొకసారి చూపిస్తాను మీకు నేను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఆనపకాయ ముక్కల్లోకి కొద్దిగా ఉప్పు, టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు, ఒక చిటికెడు పసుపు వేసుకుని ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక 4 విజిల్స్ రప్పించుకోవాలండి. మనకి ఆ విజిల్స్ వచ్చేలోపు దీనికి ఒక పెద్ద ఉల్లిపాయ, చిన్నవైతే ఒక 3 టమాటాలు, పెద్దవైతే ఒక 2 టమాటాలు తీసుకుందామండి. అలాగే దీంట్లోకి పులుపుకి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇలాగా చింతపండు తీసుకుని నీళ్ళు పోసుకుని నానబెట్టుకోవాలి. మనం తీసుకున్న ఉల్లిపాయ, టమాటాలు ఇలా ముక్కల్లా చేసుకుని వేసుకోవాలండి. ఇందులో ఒక 5-6 వెల్లుల్లి రేఖలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్లు ధనియాలు వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం ముక్క వేసుకోవాలండి. వీటిని పేస్ట్లా చేసుకోవాలి ఇలాగా మిక్సీలో. చూసారు కదా, ఇలా ఉండాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని ఒక 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. దీంట్లో ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 ఎండుమిరపకాయ, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. వేగిన తర్వాత మనం పేస్ట్ చేసుకున్నాం కదండి, ఒక చిటికెడు పసుపు వేసుకుని ఆ పేస్ట్ ఇందులోకి వేసుకోవాలి, ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ అంతా కూడా పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గబెట్టుకోవాలండి. ఇలాగ ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు. ఇందులో మళ్ళీ మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుని ఆల్రెడీ ముందు వేసుకున్నాము. 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. ఇందులోకి మనం ఉడకబెట్టుకున్న ఆనపకాయ ముక్కలు వాటర్తో సహా పోసేసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని ఒక 3-4 పచ్చిమిరపకాయలు చీలిక ఇలా వేసుకుని మూత పెట్టుకుని ఒక పొంగు రానివ్వాలి. ఇలా పొంగుతున్న టైంలో మనం తీసుకున్న చింతపండు రసం తీసుకుని ఇందులో పోసుకోవాలండి. ఒకసారి బాగా కలుపుకొని మరలా 1 మినిట్ మళ్ళీ మూత పెట్టుకుని ఉడికించుకుందాము. పొంగుతుంది కదా, సరిపోద్దండి. దీంట్లో కొద్దిగా కస్తూరి మేతి ఉంటే ఇలా వేసుకుంటే టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. మీ దగ్గర ఉంటే మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, లేకపోతే కొత్తిమీర వేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఈ ఆనపకాయ పులుసు అన్నంలోకి చాలా బాగుంటుందండి. చాలా సింపుల్ కూడా. చాలామందికి ఆనపకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా నాకు తెలుసు. ఇలా పులుసు చేసి పెడితే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోలో కలుసుకుందాం.